మా భూములు మాకే కావాలి అంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన వెలిమల తాండా గ్రామస్తులు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామంలోని గిరిజనులు తమ భూముల్లో అక్రమ వెంచర్ల నిర్మాణాలు చేస్తున్నారన్నారు. మా భూమి మాకు కావాలని గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో తెలిపిన అనంతరం కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశామన్నారు. అయినా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాధికారి స్పందించలేదని, రామచంద్రాపురం తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందచేయడానికి వస్తే ఆయన రాకపోవడంతో కార్యాలయం ముందు ఎంఆర్ఓ వచ్చే వరకు కదిలేదు లేదని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెలిమేల తాండా మరియు కొండక్కల్ గ్రామం మధ్యలో ఉన్న ఇలాహదక్ భూమి 40 సంవత్సరాలుగా తాము సాగు చేస్తున్నామన్నారు. 1994లో అప్పటి ఎంఆర్ఓకి పిటిషన్ ఇచ్చినా తీసుకోలేదని, ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని తమ పేరుపై చేయమని కోరగా పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ఈ భూమిని 632 నుండి 640 సర్వే నెంబర్ చేసి 60 ఎకరాల్లో 25 ఎకరాల బిల్డర్కి అనుకూలంగా రిజిస్ట్రేషన్ చేశారని, ఆ భూమికి సంబంధించిన రికార్డులు తమకు తెలపాలని వారు కోరారు. ఏ ఒక్కరం రాలేదు, ఎంతమంది కడుపు కాలే వాళ్ళు చూడు. రిప్రజెంట్ లేదు సార్, ఉన్నది కాగితం చెప్పి 30 ఏళ్ళ కింద ఇచ్చిన కాగితానికి ఆ భూమినే ఇంకొకరికి ఉన్నత వర్గాలకు అప్పచెప్తే ఎట్లా చెప్పండి? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం, ఇది ఎక్కడ లేకపోయింది, ఎక్కడ ధర్మం ఉన్నది చెప్పు? గరీబ్ వాళ్ళకి కాకుండా ఒక బిల్డర్కు ఒక భూస్వామికి ఇస్తే 1100 ఎకరాలు ఉన్న భూస్వామికి అప్ప ఆమెతో మాట్లాడి ఈమని చెప్పిన ఈయనకి ఈమని చెప్తే ఇప్పటిదాకా లేదు. మళ్ళీ అలా రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చింది. మనం పోయి అడుగుదామని ఇప్పుడు పబ్లిక్తో వీళ్ళు ఎందుకు చేస్తారు? మేము రిప్యుటేషన్ ఎప్పుడు ఇచ్చినామో ఇది ఎందుకు చేస్తారు? ఎంఆర్ఓ చేసిండు కదా, మరి తహసీల్దారు రిజిస్టర్